మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే ఒకేసారి ప్రభాస్ ఇన్ని భారీ సినిమాలు ఎలా చేస్తున్నాడనేది అంతుపట్టని విషయమే. ఫ్యాన్స్కు ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేస్తానని మాటిచ్చిన ప్రభాస్ ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. గతేడాది ఆదిపురుష్, సలార్ సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన ప్రభాస్ ఈ ఏడాదిలో కల్కిగా వచ్చాడు. ఈ ఇయర్ ఎండింగ్లో రాజాసాబ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రభాస్ లైనప్ తీసుకుంటే సలార్ 2, రాజాసాబ్, స్పిరిట్తో పాటు కల్కి 2 కూడా ఉంది. ఇప్పటికే రాజాసాబ్ సెట్స్ పై ఉండగా త్వరలోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. కానీ అప్పుడే మరో కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హను రాఘవపూడి ప్రాజెక్టును ప్రభాస్ ఓకే చెప్పినట్టుగా టాక్ ఉంది. అయితే ఈ సినిమాను అక్టోబర్లో మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనేది లేటెస్ట్ అప్డేట్. వార్ బ్యాక్ డ్రాప్తో సాగే ఈ లవ్ స్టోరీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయట. దీంతో ఈ ఏడాది అక్టోబర్లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అప్పటి వరకు రాజాసాబ్తో పాటు సలార్ 2 షూట్ కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట ప్రభాస్. అయితే ఈ ఏడాది చివర్లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగ. కానీ ఇప్పుడు అక్టోబర్లో హను రాఘవపూడి సినిమా అంటున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తుంటాడు ప్రభాస్. కాబట్టి హను రాఘవపూడి సినిమా లేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.